నమస్కారం అండి. ఓపెన్ హార్ట్ ఓపెన్ షర్ట్ ఓపెన్ షర్ట్ సౌండ్ చెయ్యకు. I'll show you a clip of me eating it at the dinner table. Here we go. దే ఆస్క్డ్ మీ 3 girls ఉన్నారు. దే ఆస్క్డ్ మీ సార్ నెంబర్ ఇస్తావా అంటే నా దగ్గర లేదు. ఐ టోల్డ్ నంబర్ ఇవ్వకపోవడం అంటే మీరు నా మీద ఏంటి కుట్ర పన్నారా? అది ఏంటి కుట్ర పన్నారు? ఒరే తుచ్చుడా, ఆఖరికి అడుక్కునేదాన్ని కూడా వదలలేదురా నువ్వు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదురా రే. ఏంటి కుట్ర పన్నారా? మీకు అసలు ఐడియా ఉందా సార్ బిగ్ బాస్ అంటే ఏంటి అని? నేను ఎప్పుడు చూడలేదు. నేను ఒక్కసారి చూసాను. సన్నీ లియోన్ ఫస్ట్ టైం బిగ్ బాస్ లో వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ ఒక్కడే చూసాను. అది కూడా సన్నీ లియోన్ కోసం చూసాను. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే. అది కూడా సన్నీ లియోన్ కోసం చూసాను. తమ్ముడు తెలుసు కదా, సౌండ్ పెట్టి గిప్పని కుదిరితే కారణం ఐ కుడ్ సీ యువర్ థైస్ ఇన్ ద లాస్ట్ డ్రెస్. మీరు మొత్తం కవర్ చేసుకుని వచ్చి నా హృదయాన్ని గాయపరిచారు. దాచిపెట్టుకుంటున్నావా? ఆయన ఇంటర్లో థైస్ అనగానే ఇట్లా దాపెట్టుకుంటాను నేను. హృదయాన్ని గాయపరిచారు. ఎందుకంటే మగవాళ్ళు అమ్మాయి అందాలు చూడాలనుకుంటారు. వాళ్ళ నుంచి దాయటం అనేది, వాళ్ళ మీద అన్యాయం చేయటం, అది మహా ఘోర పాపం అనేది నా ఫీలింగ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఘోర పాపం అనేది నా ఫీలింగ్. రాను రాను మీరు రెస్పెక్ట్ పోవట్ల, మీకు గౌరవం. నాకు రెస్పెక్ట్ ఉందా ఇప్పుడన్నా తెలియదు. మీకు ఏ అమ్మాయిని చూస్తే లైక్ యూ ఫీల్ లైక్ వావ్ అని ఒక డిజైర్ అనిపించింది? లాట్స్, ఇంక్లూడింగ్ యూ. ఈ మాటలకి చచ్చేది. ఏదైనా సరే నాకు ఎవ్రీడే ఇస్ వ్యాలంటైన్స్ డే. I'll show you a clip of me eating it at the dinner table. Here we go. కాంప్లిమెంటెడ్ యూ లైక్ మీ పర్సనల్ గా ఉన్న అమ్మాయి యు ఆర్ సో రొమాంటిక్ అని చెప్పేసి. No, because I'm not. Because I'm sexual, I'm not romantic. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? Sexual, I'm not romantic. అమ్మాయిల్లో ఫ్రెండ్స్ అవ్వాలి వర్మకి అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? ఎటువంటి క్వాలిటీస్ ఉంటే మీరు ఫ్రెండ్ గా అగ్రీ చేస్తారు? అమ్మాయిలాగా ఉండాలి. అమ్మాయిలాగా ఉండాలి. ఇచ్చేంత. Yes. How it comes? How it comes is because of the chat. Welcome to the Smack Fest, the beat down. The SWAT team is here on another beautiful day of shutting the week. ఫ్యామిలీకి సంబంధించింది తీయండి సార్. ఇప్పటివరకు ఇవి తీసారుగా, ఇప్పుడు ఫ్యామిలీ. నేను ఇందాక ఐ టోల్డ్ హర్ వన్ ఆన్సర్. నాకు నచ్చే నేను తీస్తా, మీకు నచ్చే మీరు చూడండి. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఆర్జీవి డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు? ఫ్రమ్ లో చచ్చుండేవాడిని. అలా తీసేస్తా, నరికేస్తా. మీరు ఎందుకు రోజు రోజుకి ఇంత అందంగా తయారవుతున్నారని ఒక యాగం చేశా, ఒక శుద్ర యాగం. వేసేసాడు, బాగా వేసేసాడు. శుద్ర యాగం. నేను ఎప్పుడూ ఒక అమ్మాయితో బయటికి వెళ్ళను. ఐ ప్రిఫర్ టు బి ఇన్సైడ్. యా. ఏం చేస్తావు అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్ళి? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఏం చేస్తావు? అన్నా జరా డీజే పాటలు పెట్టవా? ఉదయం లేచిన తర్వాత అట్లీస్ట్ ఒక గంట నేను నెట్లో ఉంటాను. నెట్లో ఏం చేశారు? నెట్లో కంపల్సరీగా ఒక 15 minutes పాన్ చూస్తాను. హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నాం. ఎందుకంటే ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని.
తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. ఆర్జీవి నవ్వాలంటే ఒక పెద్ద రీజన్ అన్నా కదా. లాస్ట్ టైం యూ టోటలీ లాఫ్డ్. ఈ షో నుంచి బయటికి వెళ్ళాక నన్ను చూసి నేను నవ్వుకుంటాను. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. సో నేను శివరాఖరిగా నేను చెప్పేది ఏంటంటే, నాకు ఓడకా టైం అయింది, ఇది మీరు కొట్టుకొని గుడ్ బై. అసలు ఫస్ట్ అసలు ఆర్జీవి గారు అలా అన్నప్పుడు అంటే నీ థైస్ బాగున్నాయో నిన్ను బిక్నీలో చూడాలనుకున్నా. ఐ చేంజ్ మై డిజైర్.